అధికారులు ఎటువైపు, రైతుల వైపా ఆర్గనైజర్ల పక్షమా? స్వేచ్ఛ కథనాలను జీర్ణించుకోలేని కలెక్టర్ తప్పుడు ప్రచారం అంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం. యువ రైతు ప్రాణం ఖరీదు 3,50,000 రూపాయలు. అప్పులతో చనిపోతుంటే భార్యాభర్తల గొడవగా వక్రీకరిస్తారా? అధికారుల తీరుపై అనుమానాలు ఎన్నో. ఇంటి పెద్దను కోల్పోయి కష్టాలు పడుతున్నటువంటి వారెందరో. ఈ నెల 25న వ్యవసాయ కమిషన్ సమావేశం. న్యాయం జరుగుతుందన్న ఆశతో రైతన్నలు, బాధిత కుటుంబాలు అంటూ చూస్తున్నాం. ఇది అసలు ములుగు సంబంధించినటువంటి విషయం. రోజు చనిపోతున్నారు అక్కడ. ఎట్లా అంటే ఆ మక్కలు వేసినటువంటి వాళ్ళు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని అవి తిని ఆ యొక్క కెమికల్స్ వలన చనిపోతున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో మనీ లాండరింగ్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. వ్యవసాయం మాటున రైతులను అమాయకులను చేసి ఆర్గనైజర్లు కోట్లు పడగలెత్తుతున్నారు. కానీ వారి వైపు కన్నెత్తి చూడని కలెక్టర్ రైతులు ఎలా చనిపోతున్నారో, వారి కుటుంబాలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాయో పట్టించుకోవట్లేదు. స్వేచ్ఛ కథనాలు తప్పని అలా అంటారని రైతులే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇప్పటిదాకా ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోలేదు. ఐటీడీఏ పీఓ ఎందుకు ఫీల్డ్కు రావడం లేదు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆదివాసీ రైతుల నుంచి వినిపిస్తున్నాయి. రైతులకు అండగా నిలుస్తూ ఆర్గనైజర్లు, మల్టీనేషనల్ కంపెనీలు చేస్తున్న మోసాలపై వరుస కథనాలు అయితే ఇస్తున్నటువంటి సందర్భం. అసలు రైతులతో ఒప్పందాలు చేసుకొని విత్తన కంపెనీల ద్వారా ఆర్గనైజర్లు పంటలు వేయించారు. సరిగ్గా పంట పండకపోవడంతో సదరు కంపెనీలు రైతులకు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఆర్గనైజర్లు చెప్పా పెట్టకుండా సైలెంట్ అయ్యారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఏజెన్సీ రైతులు బాధలను స్వేచ్ఛ వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఆర్గనైజర్ల పాపం పండింది. ఎట్టకేలకు వ్యాపారులు మాన్యం సురేష్ బాబు, గుడుమర్తి నరసింహమూర్తి, దనపనేని నాగరాజు, తన్నూరి రాంబాబుకు నోటీసులు జారీ అయ్యాయి. షెడ్యూల్డ్ ఏరియా మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చిన అధికారులు 3 రోజుల్లోనే విచారణ కూడా ఆదరించారు. ఇట్లా మల్టీనేషనల్ మొక్కజొన్న కంపెనీలో మోసం చేసినటువంటి సంఘటన ఇది. దీనిపైన కాలోజీ టీవీ కూడా గ్రౌండ్లోకి వెళ్ళింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది మా ప్రతినిధి సన్నీని అడిగి తెలుసుకుందాం. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఆ ఇబ్బందిని అయితే కాలోజీ టీవీ ముందుంచేటువంటి ప్రయత్నం అయితే చేసింది. కాలోజీ టీవీ ప్రభుత్వానికి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేసింది. పూర్తిగా ఆ మొక్కజొన్న తిన్నటువంటి ఎవరు కూడా బతకడం కష్టమే అంటున్నారు. సన్నీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఏంటి అసలు ఈ వాజేడుకు సంబంధించినటువంటి మొక్కజొన్న రైతుల ప్రాబ్లం ఏంది? ఎందుకు ఇట్లా చనిపోతున్నారు రెగ్యులర్గా? పూర్తిగా కూడా ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ములుగు జిల్లా ఇటు వాజేడు మండలం కావచ్చు, ఇటు వెంకటాపురం మండలం కావచ్చు, పూర్తిగా కూడా ఇతరితర మండలాల్లో కూడా ఈ బహుళ జాతి మొక్కజొన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలన్నీ కూడా ఆదివాసీ అమాయకులైన గిరిజన రైతుల్ని టార్గెట్ చేసుకుంటూ ఈ బహుళ జాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్గనైజర్లు మరియు ఇటు ఈ బహుళ జాతి కంపెనీల డీలర్లు కూడా రైతులకి ఎక్కువ దిగుబడి వస్తుందంటూ కూడా రైతుల్ని మభ్యపెట్టి పూర్తిగా పంట వేయించిన పరిస్థితి ఉంది. పంట వేయించిన తర్వాత ఎందుకు మాకు ఇంత దిగుబడి రాలేదు, అసలు ఆ మొక్కజొన్నకి గింజలు ఎక్కట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆ బహుళజాతి కంపెనీల డీలర్లని అడగగా వాళ్ళు వేస్తాము, మీ సరిగ్గా వ్యవసాయం చేయలేదంటూ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. అదే విధంగా కాలోజీ టీవీ కావచ్చు, లేకపోతే ఇతరితర పేపర్స్ కావచ్చు, దీనిపై పూర్తిగా కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రైతులు పాదయాత్రలు చేశారు, అదే విధంగా ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు తప్పించి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ఏదైతే శాఖకి సంబంధించిన మంత్రి కావచ్చు, లేకపోతే ములుగు నియోజకవర్గంలో ఉన్న మంత్రి కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా దీనిపై పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు మండిపడుతున్న సిచ్యువేషన్ ఎప్పటి నుంచో ఉంది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే అప్పులకి సంబంధించి అప్పులు ఎక్కువ అయిపోయాయి, పంట సాగు కావట్లేదు, బయట నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టాం, దీనికి ఎటువంటి ఇది లేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆత్మహత్యలు
చేసుకుని చనిపోతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి ఎంతమంది రైతులు ఉండొచ్చు అంటారు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో? పూర్తిగా కూడా 27,000 ఎకరాల్లో ఈ మొక్కజొన్న అయితే సాగు చేసుకున్న పరిస్థితి ఉంది. దాదాపు కూడా 130 మంది రైతులు ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఇప్పుడు దీనిలో అసలు కలెక్టరు అలాగే అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ, ప్రధానంగా ఐటీడీఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా విజిట్ చేశారా? అసలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏంటి ఈ మొక్కజొన్న నష్టాలు ఏంటి అనేది ఏమైనా విజిట్ చేశారా? పూర్తిగా కూడా కాళోజీ టీవీ ఇటీవల కాలంలో అనేక కథనాలు అందించింది. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరైతే ఆర్డీఓ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ఏడీఏ కావచ్చు, వీళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎంతమంది రైతులు ఉన్నారని రాసుకుని వెళ్తున్నారు తప్పించి ఇంతవరకు కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ కూడా రైతుల్ని పిలిచి అదే విధంగా ఈ బహుళజాతి కంపెనీల డీలర్లు, ఆర్గనైజర్లు కావచ్చు, డీలర్లు కావచ్చు, వీళ్ళని పిలిచి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మీరు నష్టపరిహారం ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ఆర్డీఓ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది, కలెక్టర్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. కేవలం మాటలు మాట్లాడుతున్నారు తప్పించి ఎటువంటి ఇదైతే లేదు. ఎవరైతే ఈ బహుళజాతి కంపెనీల డీలర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇతర పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. అందుకనే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా రైతులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రైతులు ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్పిన పరిస్థితి ఉంది. మాకు న్యాయం చేయకపోతే మేము పురుగుల మందు తాగి చనిపోతామని ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఆ ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 10 రోజులు గడవక ముందే ఒక రైతు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి మృతదేహాన్ని అయితే ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పెట్టుకుని ధర్నా చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అండదండలు ఉన్నాయనేది మాత్రం పూర్తిగా తేటతలం అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా అదే సిచ్యువేషన్ నెలకొంది. దీనికి సంబంధించి నిన్ననే ఎవరైతే బహుళజాతి కంపెనీల డీలర్లు ఉన్నారో వాళ్ళకి నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ నోటీసులు జారీ చేస్తున్నారు తప్పించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయట్లేదు అంటూ కూడా రైతు సంఘాల నాయకులు కావచ్చు, ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే సన్నీ, థ్యాంక్ యూ. ఎస్, ఇది పరిస్థితి. మొత్తానికి వాజేడు వెంకటాపురం ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మేము ఎలా బతకాలి అంటుంది భార్య రాణి. ఎవరు? కచ్చులాపు చందర్రావు భార్య రాణి అంటే ఈమె. మల్టీనేషనల్ కంపెనీల విత్తనాలతో తీవ్రంగా నష్టపోయి నా భర్త కచ్చులాపు చందర్రావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైటెక్ కంపెనీ విత్తనాలతో 5 ఎకరాలు, సింజెంటా విత్తనాలతో 7 ఎకరాలు సేద్యం చేశాం. 5 ఎకరాలు పూర్తిగా వదిలేశాం. 7 ఎకరాల్లో సరిగ్గా దిగుబడి రాలేదు. అప్పులు ఎక్కువయ్యాయని ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త మృతితో మేము రోడ్డున పడ్డాం. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే భార్యాభర్తల గొడవగా వక్రీకరించారు. అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. విత్తన కంపెనీల ద్వారా పరిహారం ఇప్పించేందుకు స్పందన కరువైంది. రాష్ట్ర ప్రభుత్వమే నన్ను, నా పిల్లలను ఆదుకొని న్యాయం చేయాలి. అధికారులపై నమ్మకం సన్నగిల్లింది. వ్యవసాయ కమిషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వమే తమకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందంటూ చూస్తున్నాం. అసలు ఎంత దారుణమైనటువంటి సంఘటన. చనిపోయిందేమో నకిలీ విత్తనాలతోని. ఈ మల్టీ నేషనల్కి సంబంధించినటువంటి మొక్కజొన్న కంపెనీల మోసంతో చనిపోతే భార్యాభర్తల గొడవలాగా చిత్రీకరిస్తున్నారట. జర ఆలోచించురు పోలీసులు మీరైనా.